స్కూల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో మనం వాటర్ సైకిల్ గురించి చదువుకుంటాం. ఎవాపరేషన్, కండెన్సేషన్ అండ్ ప్రెసిపిటేషన్. ఈ ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ని 16th సెంచరీలో బెర్నెట్ పాల్సీ ప్రపోజ్ చేశారని మోడర్న్ హిస్టరీ చెబుతుంది. కానీ దీనికంటే వేల సంవత్సరాల ముందే మన వేదాస్లో ఈ ఎంటైర్ సైకిల్ని పిన్ టు పిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారని మీకు తెలుసా? ఋగ్వేదాలోని ఫస్ట్ మండల 1.164.51లో ఒక మైండ్ బ్లోయింగ్ శ్లోక ఉంది. ఆ శ్లోక మీనింగ్ ఏంటంటే, వాటర్ డిసెండ్స్ అండ్ అసెండ్స్ ఇన్ ఈక్వల్ మెజర్స్. ద సన్ రేస్ క్యారీస్ ద వాటర్ అప్ టు ద హెవెన్స్ అండ్ ద క్లౌడ్స్ పోర్ దమ్ డౌన్ టు ఎర్త్. ఇక్కడ క్లియర్గా ఎవాపరేషన్ ప్రాసెస్ని సూర్యకిరణాల హీట్తో కనెక్ట్ చేశారు. సూర్యరశ్మికి సముద్రంలోని నీరు ఎవాపరైజ్ అయి ఆకాశంలోకి వెళ్ళి మేఘాలుగా ఫామ్ అవుతుందని ఎగ్జాక్ట్లీ డిఫైన్ చేశారు. మోడర్న్ థర్మల్ డైనమిక్స్ ఏన్షియంట్ ఫిజిక్స్కి ఎగ్జాక్ట్ కాపీ. అథర్వ వేదాల్లోకి వెళ్తే ఆ క్లౌడ్ ఫార్మేషన్ తర్వాత ఎయిర్ సర్క్యులేషన్ వల్ల ఆ క్లౌడ్స్ చిల్ అయి మళ్ళీ భూమి మీద వర్షంలాగా ఎలా పడుతుందో డీటెయిల్గా మెటీరియాలజికల్ డేటా రాసి ఉంది. ప్రపంచంలోని వాటర్ లెవెల్ ఎప్పటికీ ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతుందని పర్ఫెక్ట్గా చెప్పారు. శాటిలైట్స్ అండ్ వెదర్ రాడార్స్ లేని రోజుల్లోనే నేచర్లోని కోర్ ఎలిమెంట్స్ని ఇంత పర్ఫెక్ట్లీ డీకోడ్ చేసిన మన ఏన్షియన్ సేజెస్ నాలెడ్జ్కి హ్యాట్స్ ఆఫ్. ఇది వేదాలలోని రహస్యాలు ఎపిసోడ్ 16